రాజ్యసభ బీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. హామీలు అమలు చేయకుంటే ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని వద్దిరాజు రవిచంద్ర హెచ్చరించారు. అలివికాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరుల ఆశయ సాధన కోసం నిరంతరం కొట్లాడుతానని, వారి హక్కుల కోసం పని చేస్తానని ఆయన అన్నారు. అందులో మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరం కలిసి కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా పోరాటం చేసి అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా వెంటబడి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వారిచ్చిన హామీలన్నీ అమలయ్యేలాగా కొట్లాడతాం. కాని పక్షంలో ఖచ్చితంగా వారు గద్దె దిగాల్సి వస్తుంది. అప్పటిదాకా మేము పోరాటం సరిపి మళ్ళీ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చే వరకు అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తాం. జై తెలంగాణ. ఈసీలో అందులో మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరం కలిసి కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా పోరాటం చేసి అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా వెంటబడి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వారిచ్చిన హామీలన్నీ అమలయ్యేలాగా కొట్లాడతాం. కాని పక్షంలో ఖచ్చితంగా వారు గద్దె దిగాల్సి వస్తుంది. అప్పటిదాకా మేము పోరాటం సరిపి మళ్ళీ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చే వరకు అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తాం. జై తెలంగాణ. ఈసీలో అందులో